మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ గేమ్ ప్లాన్ను పూర్తిగా మార్చేసింది. మైనారిటీ ఓట్లపై ప్రత్యేకంగా బీజేపీ ఫోకస్ పెట్టింది. కరీంనగర్లో ముస్లిం అభ్యర్థులను బీజేపీ బరిలో దింపింది. కరీంనగర్ అభివృద్ధి ఎజెండాగా 3 మైనారిటీ నేతలకు టికెట్లను కేటాయించింది. మొహమ్మద్ సమీ పర్వేజ్, రిజ్వాన్ ఫహద్, ఎండి ఇనాయత్ అలీకి బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఇక నిజామాబాద్లోనూ సేమ్ ప్లాన్ అమలు చేస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మైనారిటీ ఓట్లనే టార్గెట్గా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. తన పంధాను పూర్తిగా మార్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, భారతీయ జనతా పార్టీలో కొత్త రాజకీయపరమైనటువంటి ప్లాన్ ఏంటి? దీనికి సంబంధించి ప్రత్యర్థులను కూడా ఒకంత కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందికే పరిమితం భారతీయ జనతా పార్టీ అనే దగ్గర నుంచి ఇక నుంచి అందరికీ అందరిది అనేటువంటి రీతిలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, కంప్లీట్గా మొత్తాన్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? తెలంగాణలో కొత్తగా నూతన అధ్యయనానికి బీజేపీ తెరదీస్తా ఉంది. ఎప్పుడు హిందుత్వం పైన ఏదైతే ప్రచారం చేస్తా ఉంటారో దానికి సంబంధించి అంటే హిందువులంతా ఏకం కావాలి, హిందువులంతా బీజేపీకి పార్టీకి ఓటేయాలి, బీజేపీకి సంబంధించి మొత్తం కూడా హిందువులు ఉండాలి అనేది బీజేపీ ఎజెండాగా ముందుకు వెళ్తా ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా ఇక్కడ తెలంగాణలో చాలా ప్రెస్టేజ్ గా ఏదైతే కరీంనగర్ కావచ్చు, అలాగే నిజామాబాద్ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలు, ఈ 2 ఉమ్మడి జిల్లాలు పెద్ద ఎత్తున ముందుంటాయి. ఎందుకంటే కరీంనగర్ కు సంబంధించి బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుంచి హోంశాఖ సహాయక మంత్రి దాకా ఎదిగారు. సో అలాగే ఏదైతే నిజామాబాద్ కి సంబంధించి ధర్మపురి అరవింద్ కూడా పెద్ద ఎత్తున పలుమార్లు గెలిచిన పరిస్థితి ఉంది. దాదాపు ఆయన ఎంపీగా ప్రస్తుతం ఉన్నాడు. ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాలని ముఖ్యంగా ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల్లో నిజామాబాద్ కనుక చూస్తే దాదాపు నిజాం పరిపాలించినటువంటి ఆ పేరు ఉంది, ఆ పేరును కూడా మారుస్తామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. కరీంనగర్ కూడా ముఖ్యంగా ఎలగందుల ఒకవేళ కరీంనగర్ లో కనుక గెలిస్తే ఎలగందుల కూడా పేరు మారుస్తామంటే ఇప్పటికే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 జిల్లాల కూడా ప్రభావం అంటే ముస్లిం ప్రభావం ఎక్కువ ఉంటది, ముస్లింస్ ఓటింగ్ ఎక్కువ ఉంటది. అక్కడ మొత్తం ఓట్లు కూడా పోలరైజ్ అయినాయి. ఇప్పుడు గతంలో కనుక మనము పార్లమెంట్ ఎన్నికల్లో కనుక చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు వచ్చినాయి, కానీ పార్లమెంటు ఎన్నికల సమయంలో మొత్తం ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయినాయి. అక్కడ బీజేపీ వర్సెస్ హిందూ వర్సెస్ వేరే ఇట్లా వచ్చింది. సో ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం హిందువులకు సంబంధించి మొత్తం కూడా అటు బీజేపీకి చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇట్లా గతంలో ఓటు పోలరైజ్ చేసినటువంటి బీజేపీ పార్టీ ప్రస్తుతం రూట్ మార్చింది. సో ఎందుకంటే కౌన్సిలర్ అభ్యర్థులకు, ముస్లిం అభ్యర్థులకు కూడా దాదాపు ఇప్పుడు కరీంనగర్ లో మహమ్మద్ సమీ పర్వేజ్, అలాగే రిజ్వాన్ ఫహద్, ఎండి ఇనాయత్ అలీకి ఇట్లా కౌన్సిలర్లకి ఇచ్చారు, అక్కడ టికెట్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ టికెట్ల వెనుక మొత్తం కూడా అంటే వాళ్ళను కూడా మనం కలుపుకొని వెళ్ళాలి అనేది ఒక ఇంటెన్షన్ గా కనబడుతుంది. సో ముఖ్యంగా ముస్లింలు బీజేపీలో ఉండరు అనే దానికి కూడా తెర పడినట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముస్లింలు బీజేపీకి సపోర్ట్ చేయరు అనేది కూడా గత కొద్ది కాలంగా వస్తున్నటువంటి వార్త. కానీ ఇప్పుడు ఈ టికెట్ల వ్యవహారంలో ఇవన్నీ చూస్తే కనుక బీజేపీలో కూడా ముస్లింలు ఉంటారు, ముస్లింలకు కూడా టికెట్ ఇస్తారనేది కూడా ఒకవైపు వస్తుంది. ముఖ్యంగా అంటే దీన్ని ఒక అంశంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఒక ప్రయోగం కింద ప్రతిష్టాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించి చూస్తారా, లేకపోతే హైదరాబాద్లో పర్టికులర్గా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ముస్లిం మైనారిటీలకి కంచుకోట అయినటువంటి వాటిల్లో కూడా ఇటువంటి ప్లాన్తోనే ముందుకు వెళ్ళబోతున్నాయనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని కన్విన్స్ చేసి మరీ తీసుకున్నటువంటి ఒక బిగ్ స్టెప్గా కూడా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ కోణంలో చూడొచ్చు అంటారా? ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేటువంటి పరిస్థితి? డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే సీట్లు ఇచ్చారో, ఏదైతే ఈ టికెట్లు ఇచ్చారో, అంటే ముస్లిం కి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఏదైతే సీట్లు ఇచ్చారో, ఇక్కడ కనుక గెలిస్తే రేపు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పాగా వేసే అవకాశం ఉంటది. బీజేపీ ఇక్కడ కూడా కొంతమందికి సీట్లు ఇచ్చే అవకాశం ఉంటది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ గెలిచి ముందుగా వాళ్ళ కంచుకోట అయినటువంటి కరీంనగర్, నిజామాబాద్ లో గెలిచి చూపియాలి. సో దాని తర్వాత ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా పాగా వేయర్స్ అనేది ఒక తెర మీదకి తీసుకొని వచ్చారు. అక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం పార్టీ అంతా కూడా మొత్తం సెటరైజ్ చేసుకునే పరిస్థితి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా
చాలా మంది ఏదైతే ఈ నిజామాబాద్ అలాగే కరీంనగర్ ఈ రెండు విషయాల్లో కూడా ముఖ్యంగా అక్కడ మొత్తం ఇప్పుడు కౌన్సిలర్లు ఎన్నికల్లో ఇప్పటికే నిజామాబాద్ లో ఒకవేళ నిజంగా ఈ బీజేపీ అభ్యర్థులు గెలిస్తే గనక మొత్తం కూడా ఫస్ట్ తీసుకోబోయే డిసిషన్ హిందువులుగా మారుస్తామని ఇప్పటికే ప్రకటించారు. కరీంనగర్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే జిహెచ్ఎంసీలో కూడా సేమ్ అదే రీతిలో ఎన్నికల వ్యూహం చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ గా కనబడతా ఉంది. కానీ ఒకవైపు ఇక్కడ మొత్తం దేశం మొత్తంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే ముస్లింలకు సంబంధించి ఒక్క ఎంపీ కూడా లేరు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. సో మరి దీన్ని ఎలా ఫాలోఅప్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ వరకు ఓకే, మరి కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి, దాని తర్వాత ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. మరి ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఇస్తారా బీజేపీలో అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ కొత్త పథకాన్ని, ఈ కొత్త ఇంటెన్షన్ ని మరి తెలంగాణలో దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇది సక్సెస్ అవుతుందా కాదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఆ జిల్లాల్లో ఏంటి పల్స్, దీనికి సంబంధించి ముస్లిం మైనారిటీల ఆలోచన ఏంటి అనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. చూస్తే మావాడు అనేటువంటి ఒక భావన ఉంటుంది, పార్టీ పరంగా చూస్తే మాత్రం కొంత వర్గం మాత్రం విభేదించేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయనేటువంటి మాట. ఒకంత మైనారిటీలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా అనేటువంటి పరిస్థితి ఉంది కదా సతీష్, దాన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్, ముఖ్యంగా ఇటు బండి సంజయ్ అయినా ఇటు ధర్మపురి అరవింద్ అయినా వీళ్ళిద్దరూ కూడా మోడీ చేస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవందరికీ అందుతున్నాయి. అటు ముస్లింస్ కి అందుతున్నాయి, ఇటు క్రిస్టియన్స్ కి అందుతున్నాయి, ఇటు హిందువులకి అందుతున్నాయి. కానీ బీజేపీ ఎక్కడ కూడా ముస్లింలకు ఇవ్వకుండా, ఇటు క్రిస్టియన్స్ కి ఇవ్వకుండా, దాంట్లో అంటే భావజాలాలు వేర్వేరు సామాజిక వర్గాలు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా భేషజాలం లేకుండా మోడీ ఒక నిర్ణయం తీసుకుంటే అది అందరూ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి అందేలా దాన్ని ప్లాన్ చేస్తున్నారు తప్ప వేరే రకంగా చూడట్లేరు. కాబట్టి సో మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క నీతి ఆయోగ్ కావచ్చు, మొత్తం మహిళలకు సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ చేస్తున్నటువంటి స్కీమ్ ను కూడా వాళ్ళు ముస్లింలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ టికెట్లు ఇవ్వడం ద్వారా కూడా సో ముఖ్యంగా ముస్లింలో కూడా అంటే బీజేపీ అంటే మొత్తం కూడా అందరికీ ఎవరైతే డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తారో, ఎవరైతే ఈ రాజకీయ ముసుగులో అన్యాయం కాకుండా నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకి టికెట్లు ఇస్తామనే రీతిలో వాళ్ళైతే చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముస్లింస్ కూడా ఒక అంతా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఏవైతే కరీంనగర్ లో కావచ్చు అలాగే నిజామాబాద్ లో కావచ్చు వీళ్ళందరికీ ముస్లింకి ఇచ్చారు. కాబట్టి ఒకవేళ వీళ్ళు గెలిస్తే రేపు ఇన్ ఫ్యూచర్ లో ఇక్కడ జిహెచ్ఎంసీలో అయినా లేదంటే ఎమ్మెల్యేలకు కూడా మీరు గట్టిగా కష్టపడితే, పార్టీ కోసం కష్టపడితే అంటే బాధ్యతలు లేకుండా మేము టికెట్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మున్సిపల్ ఎన్నికల కోసం గేమ్ ప్లాన్ని మార్చింది భారతీయ జనతా పార్టీ. మైనారిటీ ఓట్లపై పర్టికులర్గా బీజేపీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్లో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపింది భారతీయ జనతా పార్టీ. ఒకంత దీనికి సంబంధించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అక్కడి వారు. కరీంనగర్ అభివృద్ధి ఎజెండాగా 3 మైనారిటీ నేతలకు టికెట్లు అయితే కేటాయించింది. మహమ్మద్ సమీ పర్వేజ్, రిజ్వాన్ ఫాహద్, ఎండి ఇనాయత్ అలీకి బీజేపీ టికెట్లను కేటాయించింది. నిజామాబాద్లోనూ సేమ్ ప్లాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయబోతోంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపై భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.